వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ మీకు 3 శారీస్ చూపిస్తున్నానండి. ఈ శారీస్ వచ్చేసి మనకు మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయండి. శారీస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను శారీస్. ఇది వచ్చేసి మనకు స్నేహ గారు వేర్ చేసిన శారీ అండి. అంటే ఆ పట్టు శారీ కదండి, దానికి రిప్లికా శారీ. ఇది వచ్చేసి మనకు లైన్స్ మోడల్లో ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా ఈ శారీస్ వచ్చేసి. నేను మీకు ఇది మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుందండి. శారీ కూడా మనకు స్టిఫ్గా లేదు, అసలు వెయిట్గా లేదండి. లైట్ వెయిట్ శారీ ఇది వచ్చేసి మనకు టిష్యూలోనే ఇది ఒక టైప్ అండి. మనకు లైట్ వెయిట్లో ఉంది. మనకి ఇలా లైన్స్ బార్డర్స్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా, ఇలా అవే బ్లౌజులు మనం స్టిచ్ చేసుకోవడం, అలా డిజైన్గా అలా హై నెక్తో స్టిచ్ చేయించుకోవడం అలా ఉంది కదా, ఆ టైప్ శారీ అండి. ఇది వచ్చేసి మీకు మనకు మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి యాష్ కలర్లో కనిపిస్తుంది కదా, యాష్ అండ్ గోల్డ్ జరీతో కనిపిస్తుందండి ఈ శారీ వచ్చేసి. మనకు బార్డర్ వచ్చేసి కూడా మెరూనిష్ రెడ్ అండి, మరి రెడ్ కాదు. మీకు చూపిస్తాను నేను దీనికి డిఫరెంట్. మనకి ఎంత లెంతీగా ఉందో తెలుస్తుంది కదా బార్డర్ వచ్చేసి. ఎంత స్మూత్, నేను పట్టుకున్నప్పుడే ఆ క్లాత్ని బట్టి మీకు అది వెయిట్ తెలిసిపోతుంది కదా. మనకు లైట్ వెయిట్లో ఉంది శారీ వచ్చేసి. ఈ లైన్స్, ఈ జరీ వీవింగ్ అండి అంతా మనకు శారీలోనే ఉంది. మనకి ఏం పెద్ద తట్టుకోవడం అలా అయితే ఏం లేదు. శారీ నీట్గా ఉంది. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అండి. మనకు రియల్గా నేను ఇది లైట్ లేకుండానే తీస్తున్నాను వీడియో వచ్చేసి, ఎందుకంటే చూస్తున్నా మీకు రియల్గానే షైనింగ్ బాగా ఉంది అని నేను ఎక్కువ అయితే యూజ్ చేయలేదు. ఇది పైన సైడ్ బార్డర్ అండి. శారీ వచ్చేసి మనకు 5 ఇంచెస్ అలా ఇచ్చారు. ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్. ఇది మన కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు పూజలు ఎలాగో ఉన్నాయి కాబట్టి, కార్తీక మాసం ఇంకా నెక్స్ట్ అలా మనము వేర్ చేయొచ్చు. మంచి ట్రెడిషనల్ వేర్గా బాగుంటుంది లుక్ వచ్చేసి. మనకు తెలుస్తుంది కదా ఇందులో రెడ్ కలరు. ఇది వచ్చేసి మెరూనిష్ రెడ్ అండి. శారీలో మాత్రం మెరూనిష్ రెడ్ ఇచ్చారు, పళ్ళులో బ్లౌజ్లో మాత్రం ప్యూర్ రెడ్ ఇచ్చారండి. మీకు కలర్ కాంబినేషన్ తేడా తెలుస్తుంది కదా, అదండి మధ్యలో తేడా. ఇక బ్లౌజు మనకు పళ్ళు పాటు వచ్చేసి 1/2 మీటర్ అలా ఇచ్చారండి. మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, మీరు ఆ క్లాత్ చూస్తే మీకు అది బ్లాక్లో కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ వచ్చేసి అది మాత్రం బ్లాకేనండి. కింద వచ్చేసి మెరూన్ క్లాత్ ఇచ్చారు, మరి మీకు తెలుస్తుంది కదా. అక్కడి వరకు మనము పళ్ళు అలాగే ఉంచేసుకుంటే శారీ కొంచెం లెంతీ అవుతుందండి. ఇప్పుడు మనకు బ్లౌజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనకు కట్ చేసుకోవడం బెటర్. బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్లోనూ ఈ శారీలోనూ మనకు రెడ్ కలర్ ఇచ్చారండి. మంచిగా ఎంత బాగుంది బ్లౌజ్ అంటే, మంచి బ్రొకెట్ కలర్లో, మంచి బ్రొకెట్లో మనం దీన్ని స్టిచ్ చేయించి పెట్టుకుంటే ఏ శారీ మీదకైనా వేర్ చేయొచ్చు అండి, అలా ఉంది. మరి దీని మీదకి మీరు దీన్నే వేర్ చేయడం బెటర్ ఏమో అనిపించింది నాకు. ఇది తెలుస్తుంది కదా పైన సైడ్ బార్డర్, మధ్యలో మనకు బ్రొకెట్ కానీ ఎలా ఉందంటే అది ఒక పట్టులా అలా ఉందండి. క్లాత్ వచ్చేసి మనకు చిన్న చిన్న ఇచ్చారు అలా డిజైన్ వచ్చేసి. ఇది బార్డర్ చూస్తుంది కదా, మనం అలాగే ఆ బ్లౌజ్ని స్టిచ్ చేయించుకొని ఆ లాంగ్ ఆ బిగ్ బార్డర్ని వేయించుకొని ఆ చిన్న బార్డర్ని మనకి ఇట్లా బ్యాక్ నెక్కి లేదా ముందు ఫ్రంట్ కూడా మనం ఇలా రౌండ్ నెక్ అలా స్టిచ్ చేయించుకొని అట్లా వేయించుకుంటున్నారు కదా ఇప్పుడు, అలా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. మనకు ఎలాంటి తేడా లేదు. థ్రెడ్స్ మాత్రం ఎక్కడ లేవండి. శారీ మాత్రం చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ వచ్చేసి. ఇది బ్యాక్ సైడ్ అండి నేను మీకు చూపిస్తుంది. ఇప్పటిదాకా ఫ్రంట్కి బ్యాక్ అసలు తేడా అయితే లేదు, గమనిస్తున్నారు కదా. బ్యాక్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంది, మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది మనకి. ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఇది షైనింగ్ అయితే శారీ చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు ఇది 800 ప్లేస్లో అలా పడినట్టుంది శారీ వచ్చేసి. కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చి. మీకు కనుక ఈ కలర్ నచ్చితే ఇలా వేర్ చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను 200% నేను దీన్ని రికమెండ్ చేస్తున్నాను ఈ శారీ వచ్చేసి. మనకు ఇలాంటివి కూడా మనకి ఫెస్టివల్స్కి అలా చాలా బాగుంటుంది. నోములకి, వ్రతాలకి, పూజలకి, ఎస్పెషల్గా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి శారీ లైట్ వెయిట్లో ఉండడం వల్ల మనకు వెయిట్ అనిపించదు, ఇరిటేషన్ అనిపించదండి శారీ వచ్చేసి. నేను నీకు ఇక్కడ స్టెప్స్ పెట్టి చూపిస్తున్నాను సింపుల్గా, మీకు తెలుస్తుంది కదా. ఈ శారీని అమ్మవార్లకు పెట్టడానికైనా కట్టడానికైనా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను జస్ట్ సింపుల్గా ఇలా స్టెప్స్ చూపిస్తున్నాను ఎంత నీట్గా. మనం దీన్ని ఐరన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్మూత్గా ఉంది, మోడలింగ్గా ఉంది శారీ వచ్చేసి, కాబట్టి ఇంకా అవసరం లేదు మనం ఐరన్ ప్లేట్స్ అలా ఏం లేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, అదే అండి శారీ వచ్చేసి. ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ పిల్లలైనా, కాలేజ్ వేర్ పిల్లలైనా,
ఈ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకైనా ఇది లుక్ ప్లస్ మనకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి శారీ తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది వచ్చేసి మన రెండో శారీ అండి. ఇది మనకు లైట్ పింక్ అండ్ బ్రౌన్ కలర్లో ఉందండి. మనకు బ్లాక్లో కనిపిస్తుంది కానీ బార్డర్ వచ్చేసి అది బ్లాక్ కాదు, బ్రౌన్ అండి. డార్క్ బ్రౌన్లో ఉందండి. మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి నాకు చాలా బాగుంది, నచ్చింది. ఎందుకంటే ఇది మనకు లెహంగా కన్వర్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నేను దీని రివ్యూస్ చూశాను. శారీలా బాగుంది, లెహంగాకు కూడా బాగుందండి. అలా కన్వర్ట్ చేసిన రివ్యూస్ కూడా పెట్టారు. నేను అలా దేనికైనా యూజ్ అవుతుంది అన్నట్టు తీసుకున్నాను. మనకి ఇది వచ్చేసి 600 ప్రైస్లో పడింది శారీ వచ్చేసి. చూస్తున్నారు కదా. కాకపోతే మిడిల్ పార్ట్ వచ్చేసి మన కోరా మస్లిన్లో ఉంది కానీ ఇది మనకు బనారసి క్లాత్ అన్నట్టు ఇచ్చారండి. బనారసి అనే ఇచ్చారు. ఇది బ్లౌజ్ మాత్రం బ్లాక్లో వచ్చిందండి. బ్లౌజ్ నాకు నచ్చలేదు. మనకు బ్రౌన్లో ఆల్రెడీ వర్క్ బ్లౌజులు ఉన్నాయి కాబట్టి ఇంకా టెన్షన్ ఏం లేదు. ఒకవేళ లెహంగాకి కన్వర్ట్ చేయాలనుకుంటే ఇందులోనే బ్లౌజ్ తీసి మనం స్టిచ్ చేసుకోవడం, మిడిల్ పార్ట్లో పింక్ అలా వేసి లేదా బ్రౌన్ క్లాత్తో మనం ఈ బార్డర్ జాయిన్ చేసి అలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కింద సైడ్ బార్డర్ వచ్చేసి పెద్దగా ఇచ్చారు, మెయిన్ సైడ్ బార్డర్ వచ్చేసి అలా 5 ఇంచెస్ అలా ఇచ్చారు. కింద సైడ్ బార్డర్ మనకు స్టిఫ్గా ఉందండి, అంటే మరీ స్టిఫ్గా లేదు. ఇందాకటి శారీ మీద కన్నా కొంచెం స్టిఫ్గా ఉంది. అది వచ్చేసి మరీ స్మూత్గా ఉంది, మనకు ఎక్కడ వెయిట్ లేదు. ఇది మాత్రం మిడిల్ పార్ట్ స్మూత్గా ఇచ్చి మనకు బార్డర్ మాత్రం కొంచెం థిక్గా ఇచ్చారు. ఎందుకంటే లెహంగా కన్వర్ట్ చేయడానికి బెటర్ ఆప్షన్గా మనం చెప్పొచ్చు. ఇది వచ్చేసి బార్డర్ పైన మనకి ఇలా టెంపుల్ వేర్ అలా డిజైన్ ఇచ్చారు, కింద మొత్తం ఫ్లవర్ అలా ఇచ్చారు. చూస్తున్నారు కదా, మంచి బ్రౌన్ కలర్ అండి. ఎలాగో మనకి ఈ మధ్య బ్రౌన్ ప్రతి శారీలోని వస్తుంది. ఈ మధ్య కొత్త శారీస్కి బ్రౌన్ బ్లౌజ్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఆ బ్లౌజ్ అయినా మనం వేర్ చేసుకోవచ్చు. 600కి వర్క్ బ్లౌజ్ అలా అనుకున్న వాళ్ళకి 300 ప్లస్లో 200 ప్లస్లో కూడా వర్క్ బ్లౌజ్ ఉన్నాయండి. అలా అయినా వేర్ చేయొచ్చు. లేదంటే మనకు బ్రౌన్ వేరే శారీల మీద ఉన్న అలాగైనా వేర్ చేయొచ్చు. నేనైతే ఇంతకుముందు ఒక శారీ మీదకి బ్రౌన్ క్లాత్ తీసుకొని నేను ఆ బార్డర్ జాయిన్ చేశానండి. బార్డర్ బ్లౌజు బ్రౌన్ కలర్ బార్డర్, అది సెట్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఇది వచ్చేసి మనకు ఓవరాల్గా శారీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మంచి పింకిష్ కలర్లో, లైట్ పింక్ కలర్లో స్టెప్స్ పెడితే మాత్రం ఇలా ఉంది, మీకు తెలుస్తుంది కదా. ఈ శారీ కూడా మనకు అసలు స్టిఫ్గా ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కోరా మస్లిన్ టైప్లోనే ఉంది. మనం రెగ్యులర్ వాష్ అయినా చేసుకోవచ్చు, తప్పులేదు. ఇది మామూలుగా షాంపూ వాష్ అయినా ఎలాగైనా మనం వాష్ చేసుకోవచ్చు ఇది. ఎందుకంటే దీని కలర్ పోతుందని, థ్రెడ్స్ పట్టేస్తాయనే ప్రాబ్లం అయితే ఉండదు ఈ శారీస్లకి. మనకు మధ్యలో ఇలా బాక్స్ టైప్లో డిజైన్ ఇచ్చారండి. అది మనకు శారీ మొత్తం ప్లెయిన్గా కనబడుతుందా కాదు, అందులో మనకు మంచి ఇప్పుడు తెలుస్తుంది కదా, చిన్న చిన్న బూటీస్ అలా ఫ్లవర్ బూటీ అలా బాక్సెస్ ఇచ్చారు కాబట్టి బాగుంది. మనకి ఇది పళ్ళు అండి. పళ్ళు మాత్రం బ్లాక్లో ఇచ్చారు. ఇది కూడా బ్రౌన్లో ఇచ్చింటే బాగుంటుండేనేమో. తెలుస్తుంది కదా మీకు, బ్లాక్ అండ్ బ్రౌన్కి మధ్యలో డిఫరెంట్. మనకు పళ్ళులో డిజైన్ వచ్చేసి ఇది బ్లాక్ ఫ్రెండ్స్. ఇదైతే మనకు 1/4 మీటర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్రౌన్, ఇది వచ్చేసి బ్లాక్. ఇలాగో కొంచెం అలా ప్లెయిన్ పార్ట్ ఇస్తున్నారు కాబట్టి నేనైతే ఆ ప్లెయిన్ పార్ట్ వరకు అలాగే పళ్ళుకు ఉంచేసి, మనకి ఎక్కడైతే బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మంచి నిండు బ్రౌన్ కలర్ అండి, అది బ్లాక్ కాదు. ప్లెయిన్ వచ్చేసి నిండు బ్రౌన్ ఇచ్చారు మనకి, ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు. ఎక్కడైతే బ్లౌజ్ స్టార్ట్ అవుతుందో నేను అక్కడ నుంచి కట్ చేస్తానండి బ్లౌజ్ వచ్చేసి. అయితే ఇది కూడా బ్లౌజ్ బ్లాకే ఇచ్చారు కాబట్టి ఈ శారీకి ఇది యూజ్ అవ్వదేమో అనిపించింది నాకైతే. మనం ఇంకా వేరే బార్డర్లో ఉన్న బ్లౌజులు వేర్ చేయడం బెటర్. ఇది మంచి బ్రోకెట్లో ఉందండి. ఇంకా వేరే శారీ మీదకి మ్యాచ్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. క్లాత్ మాత్రం బాగుంది, బ్లౌజ్ క్లాత్ వచ్చేసి బాగుంది. ఈ శారీని అయితే ఒక 2-3 టైమ్స్ అలా వేర్ చేసిన తర్వాత పాపకి లెహంగాకి అలా కన్వర్ట్ చేయొచ్చు అనే థాట్తోనే తీసుకున్నాను. ఎందుకంటే ఈ బ్రౌన్లో ఆల్రెడీ పిల్లలకి చున్నీలు ఉంటాయి కాబట్టి మనం ఇలా లెహంగా కన్వర్ట్ చేసి వేర్ చేసినా బాగుంటుంది ఫ్రెండ్స్ శారీ వచ్చేసి. ఎందుకంటే మన 600 ప్లస్లో పడింది కాబట్టి మనం కుట్టించుకున్నాక లుక్ వచ్చేసి బాగుంటుంది. చూస్తున్నది ఎంత మెత్తగా ఉందో శారీ వచ్చేసి. మనం పాలిస్టర్ అస్తర్ అలా వేసి స్టిచ్ చేయించుకోవడం బెటర్. ఇప్పుడు ఐరన్ ప్లీట్స్ వచ్చాయి కాబట్టి ఇంకా చాలా లుక్ మాత్రం బాగుంటుంది. ప్యాంట్ సైడ్ బార్డర్ అండి, ఎంత నీట్గా ఉందో తెలుసు కదా. శారీలో వచ్చేసి ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, మనకు థ్రెడ్స్ లాగడం వల్ల. నేను ఈ శారీని కూడా మీకు 200% రికమెండ్ చేశానండి. ఇందులో మనకు ఇలాంటి శారీ మోడల్లో నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయండి, మనకి బ్యాక్ వీడియోలో కూడా. ఇది వచ్చేసి మన థర్డ్ శారీ అండి. ఇది కోరా మస్లిన్ శారీ అండి. ఇది అయితే పక్కా
మనకి ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అంటే ఎంత బాగుందంటే కలరు. నా కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు. నేను అలా ఆల్రెడీ రింగ్ లైట్ కూడా వేసానండి. అది ఆ లైట్కి ఇది అసలే క్యాప్చర్ చేయట్లేదు. అది ఎందుకంటే అది పవర్ కొంచెం తక్కువగా ఉంది నా రింగ్ లైట్. నేను దాన్ని ఎక్కువ యూజ్ చేయను. ఈ కలర్ ఎందుకో అలా ఎందుకు సరిగా రియల్గా అయితే బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కలర్ వచ్చేసి పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ మధ్యలో ఉంటుందండి కలరు. మనకు డ్యూయల్ షేడ్లో మనకు షైనింగ్ ఉందండి శారీ అయితే. ఇదైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫాల్ అలా స్టిచ్ చేశాను. ఈ మధ్యనే శారీ నాకు ఇంటికి వచ్చింది. కలర్ సరిగా క్యాప్చర్ చేయట్లేదు కానీ రియల్గా అయితే కలర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు తెలుస్తుంది కదా కదిలించినప్పుడు. మధ్యలో మిడిల్లో మనకు పికాక్ గ్రీన్ ఉందండి. ఈ పికాక్ బ్లూ అండి. ఇది మంచి కలర్ కాంబినేషన్లో. బార్డర్ వచ్చేసి మనకు పెసరపచ్చ మెంతి పిండి కలర్లో అంటారు కదా, అలా బార్డర్ అండి ఇది వచ్చేసి. ఇదైనా లెహంగా కన్వర్ట్ చేసుకున్న చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా ఫోన్లో కన్నా ఇది రియల్గా బాగుంది ఫ్రెండ్స్. ఈ శారీ వచ్చేసి మీకు కనుక ఈ కలర్లో ఎక్కడైనా చూసి కావాలనుకుంటే మాత్రం ఈ శారీని మీరు పర్చేస్ చేసుకోండి. నేనైతే బోనాలలో ఒక 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 ఆవిడ వేర్ చేయడం చూసి నేను ఈ కలర్ కాంబినేషన్ మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చి తీసుకున్నాను. చాలా అది పట్టు శారీ అండి. ఇది మాత్రం మనకు 607 బిలోలో వచ్చింది కాబట్టి ఇంకా సేమ్ కలర్ కాంబినేషన్లో మనం సేమ్ లుక్ ఇవ్వచ్చు అన్నట్టు నేనైతే తీసుకున్న వెంటనే దీన్ని ఫాలో పికోకి ఇచ్చేసాను. నాకు ఈ మధ్యనే వచ్చింది, అందుకే లేట్గా చూస్తున్నాను ఫ్రెండ్స్. ఈ శారీ వచ్చి తీసుకొని నేను దగ్గర ఒక 1 మంత్ అలా అయిపోతుంది అనుకుంటా. రియల్గా మాత్రం బాగుంది ఫ్రెండ్స్. శారీ వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ డ్యూయల్ షేడ్లో ఉంది కాబట్టి మంచి షైనింగ్లో ఉంది శారీ. బార్డర్ అయితే చూస్తున్నారు కదా, కింద సైడ్ అయితే పెద్ద బార్డర్ ఇచ్చారు. మధ్యలో అలా చక్రాల డిజైన్ ఇచ్చారు. పైన కింద మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి పళ్ళు అండి. మనకు 1.5 మీటర్ ఇచ్చారు పళ్ళు వచ్చేసి. ఆ పళ్ళులో బనారస్ డిజైన్ ఇచ్చారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు పికాక్ గ్రీన్, ఆ గ్రీన్లోనే ఈ ఈ బ్లూ అండి. రెండు కాంబినేషన్లో ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది మనకు పళ్ళులో ఎల్లో ఇచ్చారండి. ఈ శారీస్కి ప్రతిదానికి ఎల్లో కాంబినేషన్తో ఇవి మ్యాచ్ కాకపోవడము, ఇవే బ్లౌజులు స్టిచ్ చేయించుకున్న మ్యాచ్ అవుతుందో డౌట్ అండి. నేను ఎలాగో మనకు ఈ ఆలివ్ కలర్ అంటారా, ఇది పిస్తా గ్రీన్లో మనం సింపుల్ ఒక 500 బిలో 500లో వర్క్ బ్లౌజ్ తీసుకోవడం బెటర్ ఏమనిపించింది. ఇలా బనారసి క్లాత్ అయినా సరే మీకు ఇప్పుడు తెలుస్తుందా కొంచెం లైట్గా షైన్. నేను ఇలా స్టెప్స్ పెడుతుంటే చూపిస్తాను ఉండండి ఒక్క నిమిషము. ఇగో ఇలా నేను స్టెప్స్ పెట్టినా మీకు ఇదేమి లెగ్సినట్టు ఉండదు. శారీ వచ్చేసి సింపుల్గా కొర మస్లిన్ కాబట్టి మనకు జార్జెట్ మాదిరిగా దీన్ని డీల్ చేయొచ్చు. ఇందాకటి చీర అయినా ఫస్ట్ శారీ అయినా సరే ఇలాగేనండి. మెత్త శారీస్ మనకు ఇచ్చింగ్ ఇరిటేషన్ అయితే అలా ఉండదు, స్టిఫ్నెస్ అయితే అలా లేదండి. ఫస్ట్ది కొంచెం టిష్యూ మోడల్ అండి అది అయితే. ఇది మనకు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మనకు బాక్సుల్లో ఇలా ఇచ్చారు. ఇది బ్యాక్ సైడ్ కదండి, ఫ్రంటే. ఈ బ్యాక్కి ఫ్రంట్కి పెద్ద తేడా లేదండి ఈ శారీలో మాత్రం. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఎంత స్మూత్గా ఉందో మీకు ఒక ఐడియా వచ్చింది కదా. బార్డర్ వచ్చేసి మాత్రం థిక్గా ఇచ్చారండి, కొంచెం లైట్ థిక్గా. ఇందాక వచ్చే చీరలాగే ఇది కూడా కొంచెం థిక్గా, ఎందుకంటే మనం లెహంగా కన్వర్ట్ చేసినప్పుడు కొంచెం నిల్చుండేలా. అలా మరీ అంత థిక్గా. ఇది వచ్చేసి బ్లాక్ అండి. మనకు బ్యాక్ సైడ్ కొంచెం లైట్ షైనింగ్ తెలుస్తుంది కదా మీకు. ఇలా బాక్సులు ఇలా డైమండ్ షేప్లో ఇచ్చారు. ఇది బ్యాక్ సైడ్ బార్డర్, ఇది బ్యాక్ సైడ్ మిడిల్ పార్ట్ అండి. మనకి ఎక్కడ థ్రెడ్స్ అయితే ఇవాళ చూపించిన 3 శారీస్ నాకు ఎక్కడ థ్రెడ్స్ లాగి పట్టేసేలా లేదండి. ఈ రెండింటి లాస్ట్ 2 శారీస్ కన్నా కొంచెం ఫస్ట్ చూపించిన శారీ మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అది బిలో 1900 ప్లస్ అండ్ 800 ప్లస్లో అలా పడింది ఫ్రెండ్స్. నాకైతే వర్త్ అనిపించింది. ఇది వచ్చేసి ఇందులో నేను ఫాల్ పీకో చేయించుకున్నాను అని చెప్పాను కదా, బ్లౌజ్ పార్ట్ అండి. ఈ బ్లౌజ్ అయితే మనం మీకు ఒకవేళ నచ్చితే మీరు దీన్ని స్టిచ్ చేయించుకోండి ఫ్రెండ్. ఎందుకంటే ఇది ఎల్లో ఇచ్చారు, పైన కింద ఎల్లో ఇచ్చారు, మిడిల్లో మాత్రం కొంచెం ఎల్లో ఇష్యూ బ్లూ ఇచ్చారు కాబట్టి ఇలా ఉంది. కాబట్టి బ్లౌజ్ని అయితే నేను దీన్ని స్టిచ్ చేయించుకోను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎల్లో ఈ మధ్యలో లైట్ కలర్లో ఉంది. మీకు బ్లౌజ్లో కొంచెం షైనింగ్ తెలుస్తుంది కదా, కలర్ కాంబినేషన్ వచ్చేసి దీనికి డిఫరెంట్ తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకే నేను ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయించుకోవట్లేదు. అందులోనే వర్క్ నేను అలా బుక్ చేశాను. ఒకసారి నాకు క్యాన్సిల్ అయిందండి, మళ్ళీ దాన్ని ట్రై చేస్తాను, అప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ చూపించిన 3 శారీస్ మీకు రికమెండ్ చేస్తున్నానండి. నేను 300% మీకు రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనకు క్లాత్ కలరు కాంబినేషన్ వచ్చేసి ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.